హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లీలమ్మాస్ కిచెన్. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టిందా? అయితే ఈ చిన్న చిన్న టిప్స్తో ఉప్మా ట్రై చేయండి. ఉప్మా అంటే తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. ముందుగా కడాయిలోకి కప్పున్నర బొంబాయి రవ్వను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేగడంలోనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉప్మాకి. పచ్చిమిర్చి వేగిన తర్వాత తాలింపు గింజలు, పెద్ద ఉల్లి, క్యారెట్, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. ఇందులోనే తురుము పెట్టుకున్న అల్లం వేసుకొని అది కూడా వేగిన తర్వాత కప్పున్నర బొంబాయి రవ్వకి 6 కప్పులు వాటర్ వరకు వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ అంతా మరిగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి వాటర్ అంతా మరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ ఉప్మాకి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గీ అండ్ లెమన్ గీ వేయటం మూలంగా మంచి ఫ్లేవర్ ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడిగా ఉప్మా రెడీ. ఉప్మా అంటే తినని పిల్లలు పెద్దలు అందరూ తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి.